Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఎంతో కాలంగా మరి సింగరేణియులు, సింగరేణి కార్మికులు, సింగరేణి పరిసర ప్రాంతాల వాళ్ళు, సింగరేణి అధికారులు ఉత్కంఠతో ఎదురు చూస్తూ సింగరేణి భవిష్యత్తుపై నీడలు కమ్ముకున్న వేళ ఒక శుభవర్తమానాలు వస్తున్నట్టు మనకు తెలిసింది. దాంట్లో రీసెంట్గా ఇటీవల కాలంలోనే తాడ్చెర్ల 2 బొగ్గు గని సింగరేణి కేటాయించడం చాలా సంతోషదాయకం. అందరు కూడా హర్షం వ్యక్తం చేశారు. అదే రీతిలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ 2 దీనికి సంబంధించి డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి లభించటం చాలా సింగరేణికి శుభసూచకం. సింగరేణి తల్లి సిగలో మరో కలికితురాయి చేరినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా సింగరేణి పరిస్థితుల గురించి డోలాయమానంలో ఉంటుండగా మరి 2 కొత్త బొగ్గు బావులు సింగరేణి కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం, సంతోషదగ్గ విషయం. దీనికి గాను మరి చాలామంది కృషి చేశారు. దీంట్లో రాజకీయ నాయకులు కానీ, యూనియన్ లీడర్లు కానీ, సింగరేణి అధికారులు కానీ, కార్మికుల ప్రార్థనలు కానీ ఇవన్నీ కూడా ఫలించి ఈరోజు సింగరేణికి ఒక సొంతగా మళ్ళా ఒక గని కేటాయించడం హర్షించదగ్గ విషయం. దీనికి మన జెన్కో పోటీ పడినా కూడా సింగరేణితో పోటీ పడే అంత శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు. లేకుంటే సింగరేణికి ఉన్న అపారమైన అనుభవం ముందు నిలువబడలేకపోవచ్చు. జెన్కో తనంతట తాను స్వచ్ఛందంగా తప్పుకున్నట్టుగా తెలిసింది. మరి జెన్కో స్వచ్ఛందంగా తప్పుకుందా, ఏమైనా ఒత్తిడులకు లొంగి తగ్గిందా అనే విషయాలు మనకు అనవసరం. మనకైతే ఒక 20 సంవత్సరాలకు సరిపడే నిల్వలున్న బొగ్గు బావి మనకు లభించటం చాలా సంతోషము. కేంద్ర నిబంధనల ప్రకారము గ్రేడ్ 9 బొగ్గుకు టన్ను ధరపై అధికంగా చెల్లించే వారికే ఈ బ్లాక్ తగ్గుతుంది. టన్ను ధర 2850 ఉండగా దానిపై అదనంగా 5% కోట్ చేయటంతో టెండరు దక్కింది అని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రకాశం వనకని ఓపెన్ కాస్ట్లో డిప్ సైడ్లో దాదాపు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు తెలుసు. ఏడాదికి 6 మిలియన్ల చొప్పున దాదాపు 25 ఏళ్ళు ఈ ఓపెన్ కాస్ట్ బొగ్గు కానీ నడిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల 2-3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక్కడ దొరికే G8 బొగ్గు నాణ్యత వల్ల మొత్తానికి 43,000 కోట్ల పైగా లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి 10,500 కోట్లు రాబడి వస్తుంది కూడా. చివరిగా రాష్ట్ర ఇంధన భద్రతకు భరోసా, అలాగే సింగరేణి అభివృద్ధికి అవసరమైన వనరులు కూడా పుష్కలంగా లభిస్తాయి. దీన్ని పరిగణలోకి తీసుకొని చాలామంది కార్మిక నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇంకొన్ని బొగ్గు గనులు సింగరేణికి కేటాయిస్తే అద్భుతంగా విరాజిల్లుతుందని వాళ్ళు ఆశపడుతున్నారు, డిమాండ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతంలో లభించే బొగ్గు గనులన్నీ సింగరేణికి కేటాయించాలని ఆశపడటంలో తప్పలేదు కదా మిత్రమా. ప్రస్తుతము చెన్నూరు సౌత్, వెంకటాపూర్ 1, వెంకటాపూర్ 2, శ్రావణపల్లి, KK6 తదితర బొగ్గు గనులు కూడా
సింగరేణి కేటాయిస్తే చాలా బాగుంటుందని అందరి కోరిక. దీనివల్ల చాలామందికి ఉపాధి లభిస్తుంది. కార్మికుల్లో ఉన్న భయాందోళనలు ఇక మునిగిపోతుందేమో, సింగరేణి భవిష్యత్తు లేదేమో అనే ఆలోచనలు పటాపంచలైపోతాయి. ఇప్పుడు ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి సింగరేణి కార్మిక లోకమంతా, అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యాపారవేత్తలు కానీ, ప్రజలు కానీ, సింగరేణి మీద ఆధారపడే వాళ్ళు కానీ, అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి దీన్ని కృషి చేసిన వారందరికీ దీంట్లో ఒక్కరని మనం చెప్పలేము. అంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరికి వారు రాజకీయ నాయకులు మేము చేశామని, ఆ పార్టీ వాళ్ళు మేము చేశామని, యూనియన్ లీడర్లు మేము చేశామని రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నారు. చేసుకోనండి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు మాత్రం సింగరేణికి మాత్రం అద్భుతమైన 2 కొత్త బొగ్గలు రావటం చాలా సంతోషం. ఈ మిగతావి కూడా ఇంతకుముందు చెప్పుకోబడ్డవి కూడా సింగరేణికే ఒకవేళ లభిస్తే మాత్రం ఇక సింగరేణి భవిష్యత్తుకు డోకా లేదు. భారతదేశంలో పేరెన్నికగా, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి తలిమానకమైన సింగరేణిలో ఉండటం, సింగరేణిలో జీవించటం, సింగరేణిలో పనిచేయటం అదృష్టంగా భావించే వేలాది మందిగా ఉన్నారు. వారందరూ కూడా చాలా హర్షం వెలిపిస్తూ భవిష్యత్తులో బొగ్గులు కూడా సింగరేణికే రావాలని అందరు ఆశిస్తున్నారు. అలాగే కామన్ మెన్గా కూడా నేను కూడా ఆశిస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి.